Hello all, this is from Manade Guru channel. So today class lo entante we are going to discuss about identifiers. Okay, identifiers ante em ledu. Identifiers ante it can be a variable name అవ్వచ్చు, ఒక ఐడెంటిఫైయర్ అరే నేమ్ అవ్వచ్చు, ఒక ఐడెంటిఫైయర్ ఫంక్షన్ నేమ్ అవ్వచ్చు. ఓకేనా? అండ్ ఒక ఐడెంటిఫైయర్ మనకి స్ట్రక్చర్ నేమ్ అవ్వచ్చు అండ్ ఎక్సెట్రా అన్నమాట. ఎక్సెట్రా. సో మనకి వేరియబుల్ అంటే ఏంటో తెలుసు. ఎస్ ఆర్ నో? సో మనకి వేరియబుల్ ఏంటో తెలుసు. సో మనకి వీ డోంట్ నో వాట్ ఈస్ అన్ అరే, రైట్? అండ్ వీ డోంట్ నో వాట్ ఈస్ ఫంక్షన్ నేమ్ అండ్ వీ డోంట్ నో వాట్ ఈస్ స్ట్రక్ట్ నేమ్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. మనకి అరేస్ కానీ ఫంక్షన్స్ కానీ స్ట్రక్ట్ నేమ్స్ కానీ ఇవన్నీ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అనమాట. లైక్ మనకి సెకండ్ యూనిట్లో వస్తాయి. సో లైక్ హూ ఆర్ వాచింగ్ స్టూడెంట్స్, they will get these kind of concepts in second unit, third unit, fourth unit. So these are actually irrespective of units, these are the advanced concepts. ఓకేనా? ఒక ఐడెంటిఫైర్ అంటే ఏంటిదంటే, సో లెట్స్ సే దట్ ఏదైనా ఏదైనా నేమ్ అంటే సంథింగ్, దేనికైనా నేమ్ ఉంటే, మీనింగ్ఫుల్ నేమ్ ఉంటే దాన్ని మనం ఐడెంటిఫైర్ అంటాం. ఏమంటాం? సో దేనికైనా మీనింగ్ఫుల్ నేమ్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఐడెంటిఫైర్ అంటాం. ఓకే, మీనింగ్ఫుల్ నేమ్ అంటే లెట్స్ సే దట్ నువ్వు ఆ నేమ్ చూడంగానే, ఆ పర్టికులర్ నేమ్ చూడంగానే యూ కెన్ గెట్ ది మీనింగ్ ఆఫ్ దట్ నేమ్. అంటే లైక్ లెట్స్ సే దట్ నువ్వు ఒక వేరియబుల్ నేమ్ చదివావు. వేరియబుల్ నేమ్ చదివితే ఒక మీనింగ్ అయితే వస్తుంది. బ్యాంక్ ఐడి, ఓకే, ఏజ్, ఒక నేమ్కి అయితే మీనింగ్ అయితే వస్తుంది. అలా మనకి మీనింగ్ వస్తే మనం దాన్ని ఏమంటామంటే ఐడెంటిఫైర్ అంటాం. సో లెట్స్ సే దట్ నేను ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నాను మీకు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇవి వచ్చేసి లైక్ వాయిడ్ డిస్ప్లే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి ఫంక్షన్ అంటాం. ఏమంటామంటే ఫంక్షన్ అంటాం అనమాట. ఓకేనా? సో దీన్ని మనం గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. అంటే మెయిన్ ఫంక్షన్ బయట మనం ఏదైనా వేరియబుల్స్ డిక్లేర్ చేస్తే దాన్ని మనం గ్లోబల్ డిక్లరేషన్ అంటాం. ఓకే, గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. అండ్ గ్లోబల్ వేరియబుల్స్ మనం ఏం చేస్తున్నాం, బయట గ్లోబల్లీ మనం డిక్లేర్ చేస్తున్నాం, అసైనింగ్ చేస్తున్నాం అట్ ద సేమ్ టైం. సో దీన్ని మనం ఏమంటామంటే గ్లోబల్ వేరియబుల్స్ అంటాం అనమాట. సో మనం గ్లోబల్ వేరియబుల్స్ దేనికి యూస్ చేస్తామంటే, మనం ప్రతి బాడీలో ప్రతి ఫంక్షన్లో మనం ఈ వేరియబుల్స్ అయితే యాక్సెస్ చేయగలం. అదే లోకల్ వేరియబుల్ అయితే యూ కెన్ ఏబుల్ టు ఓన్లీ క్రియేట్ హియర్ ఇట్ సెల్ఫ్. లైక్ ఇంట్ ఏ అని ఇక్కడ ఇలా క్రియేట్ చేస్తే మనం దీన్ని ఏమంటామంటే లోకల్ వేరియబుల్ అంటాం. లోకల్ వేరియబుల్. సో నువ్వు ఇక్కడ ఏ అని వేరియబుల్ నువ్వు ఈ ఫంక్షన్లో కానీ బయట కానీ ఎక్కడ యూస్ చేయలేవు. ఓన్లీ ఈ బ్లాక్ ఎక్కడైతే క్లోజ్ అవుతుందో, ఎక్కడైతే ఓపెన్ అవుతుందో దాని లోపల అంతటి వరకు అయితే యూస్ చేయగలం అనమాట. బయట అయితే యూస్ చేయలేం. సో దట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ లోకల్ వేరియబుల్స్. అదే గ్లోబల్ వేరియబుల్స్ అయితే నేను మెయిన్ అనే బాడీ లోపల యూస్ చేయొచ్చు, డిస్ప్లే రిజల్ట్స్ అనే బాడీ లోపల కూడా యూస్ చేయొచ్చు. సో మనకి ఫంక్షన్స్ అనేవి మనకి ఇంకా రాలేదు కాబట్టి జస్ట్ లుక్ ఎట్ హియర్. అంత అవసరం ఏం లేదు, జస్ట్ ఒక శాంపుల్ కోడ్ అయితే చూపిస్తున్నాం. ఇక్కడ మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం. ఏంటిది? టోటల్ స్టూడెంట్స్. ఎస్ ఆర్ నో? టోటల్ స్టూడెంట్స్ అని వేరియబుల్ డిక్లేర్ చేసాం. సో మనం ఈ టోటల్ స్టూడెంట్స్ అనే నేమ్ చదవంగానే ఒక మీనింగ్ఫుల్ నేమ్ వస్తుంది కదా, టోటల్ స్టూడెంట్స్. సో టోటల్ స్టూడెంట్స్ అంటే మనకి ఈ వేరియబుల్కి ఒక మీనింగ్ అనేది వస్తుంది, ఒక నేమ్ అనేది వస్తుంది, మీనింగ్ అనేది వస్తుంది. సో దీన్ని మనం వేరియబుల్స్ అనొచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఐడెంటిఫైర్స్. ఓకే, అండర్స్టూడ్. సో యావరేజ్ మార్క్స్ కూడా నాకు వేరియబుల్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ బి యాక్టింగ్ లైక్ ఐడెంటిఫైర్. ఎందుకంటే నాకు యావరేజ్ మార్క్స్ అనేది మీనింగ్ఫుల్ నేమ్ వస్తుంది. ఎస్ ఆర్ నో? సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ నాకు ఫంక్షన్ నేమ్ ఏముంది? ఫంక్షన్ నేమ్ వచ్చేసి నాకు ఇక్కడ డిస్ప్లే రిజల్ట్స్ అని ఉందా? ఎస్ ఆర్ నో? సో నాకు ఫంక్షన్ నేమ్ వచ్చేసి డిస్ప్లే రిజల్ట్స్ ఉంది. ఓకే, so I'll be using different marker. So display result, this is my function name. ఓకే, సో చూడంగానే నాకు ఒక మీనింగ్ అనేది వస్తుందా? డిస్ప్లే రిజల్ట్ అంటే నా రిజల్ట్ అనేది డిస్ప్లే చేయమని చెప్పేసి చెప్తున్నానా? ఎస్ ఆర్ నో? అంటే ఒక మీనింగ్, ఒక నేమ్ అనేది వస్తుందా? మీనింగ్ఫుల్ నేమ్ అనేది వస్తుందా? సో దీన్ని మనం
దీన్ని మనం ఏమంటామంటే ఐడెంటిఫైర్ అంటాం. ఏమంటాం? ఐడెంటిఫైర్ అంటాం. ఓకే. సో దీన్ని మనం వేరియబుల్ అని చెప్పకూడదు. ఇది వచ్చేసి ఫంక్షన్ నేమ్ కాబట్టి ఈ ఫంక్షన్ నేమ్కి ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఉంది కాబట్టి ఐడెంటిఫైర్ అంటాం. యాజ్ సేమ్ యాజ్ ఇక్కడ కూడా మనకి ఫంక్షన్ కాలింగ్ ఉంది. ఫంక్షన్ కాలింగ్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఐడెంటిఫైర్. ఓకే. అండ్ ఇది కూడా మనకి ఐడెంటిఫైర్ అవుతుంది. ఇది కూడా మనకి ఐడెంటిఫైర్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ ఏ వేరియబుల్ ఆల్సో. దిస్ ఈస్ ఆల్సో యాక్టింగ్ లైక్ ఏ వేరియబుల్ అనమాట. సో ఇక్కడ ఏ ఉంది కదా, ఇక్కడ ఏ ఉందా, ఇంటి ఏ అని రాసానా, ఇంటి ఏ అని రాస్తే నువ్వు ఏ అనగానే లైక్ ఇంట్ ఏ అంటే నీకేమైనా మీనింగ్ వస్తుందా? మీనింగ్ ఏమైనా వస్తుందా? మీనింగ్ ఏం రావట్లేదు. సో ఐ కెన్ సే ఓన్లీ దిస్ ఈజ్ ఏ వేరియబుల్. సో ఏబిసి రాసినా కానీ ఏబిసి రాస్తే నాకు ఏమైనా మీనింగ్ఫుల్ నేమ్ వర్డ్ వస్తుందా? మీనింగ్ఫుల్ వర్డ్ ఏం రావట్లేదు. సో దిస్ ఈజ్ ఏ ఓన్లీ వేరియబుల్. దిస్ ఈజ్ నాట్ ఐడెంటిఫైయర్. ఓకే. ఏ అన్నది నాట్ ఏ ఐడెంటిఫైయర్ అంటాం. దిస్ ఈజ్ నాట్ ఐడెంటిఫైయర్. ఎందుకంటే ఏ అన్నది నాకు మీనింగ్ ఏం రావట్లా. ఏ అని కాల్ చేయగానే నాకు మీనింగ్ఫుల్ వర్డ్ కానీ మీనింగ్ఫుల్ లైక్ ఒక సెంటెన్స్ కానీ ఏం రావట్లేదు. సో ఐ కెన్ నాట్ సే దిస్ ఏ ఈజ్ నాట్ ఏ ఐడెంటిఫైయర్. ఓకే. అండ్ ఆల్సో ఏబిసి అనగానే నాకు ఏమైనా మీనింగ్ఫుల్ వర్డ్ ఏమైనా వస్తుందా? మీనింగ్ఫుల్ వర్డ్ ఏం రావట్లేదు. సో ఐ కెన్ సే దిస్ ఈస్ ఏబిసి ఈజ్ నాట్ ఏ ఐడెంటిఫైయర్. ఓకే. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఏదైనా వేరియబుల్ క్రియేట్ చేసినా కానీ, ఏదైనా ఫంక్షన్ నేమ్ క్రియేట్ చేసినా కానీ, ఏదైనా ఫంక్షన్ కాలింగ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే గ్లోబల్ వేరియబుల్స్ డిక్లేర్ చేసినా కానీ నీకు మీనింగ్ఫుల్ నేమ్ వస్తుంటే దాన్ని మనం ఐడెంటిఫైర్ అంటాం. సో ఐడెంటిఫైర్ వచ్చేసి ఇట్ కెన్ బి ఏ వేరియబుల్, ఇట్ కెన్ బి అరే, ఇట్ కెన్ బి ఫంక్షన్ నేమ్, ఇట్ కెన్ బి స్ట్రక్ట్ నేమ్. ఓకే. సో ఆ నేమ్స్ వచ్చేసి మనం రాసేటప్పుడు మీనింగ్ఫుల్ వర్డ్స్తో క్రియేట్ చేస్తే ఒక వేరియబుల్ కానీ, అరే కానీ, ఫంక్షన్ నేమ్ కానీ దాన్ని మనం ఏమంటాం అంటే ఐడెంటిఫైర్ అంటాం. ఓకేనా. సో సేమ్ మనకి ఐడెంటిఫైర్స్ వచ్చేసి ఇందాక వేరియబుల్స్లో అంటే లాస్ట్ వీడియోలో నేను వేరియబుల్స్కి రూల్స్ అయితే ఏదైతే డిస్కస్ చేశానో మనకి ఐడెంటిఫైర్స్కి కూడా సేమ్ రూల్స్ అయితే ఉంటాయన్నమాట. సో నేను మళ్ళీ రూల్స్ అయితే డిస్కస్ చేయట్లేదు. ఐ నో వాట్ ఈస్ ద రూల్స్ టు యూ. ఓకే. వేరియబుల్స్ తీసుకొని నేను ఇవన్నీ రూల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీడియోలో. సో యూ కెన్ రిఫర్ ది సేమ్ రూల్స్ అండ్ యూ కెన్ ప్రాక్టీస్ యువర్ కోడింగ్. Okay, and I hope you understand. So in this video we don't require any practical implementation, just you have to get an idea what is identifier. So if you want to get the practical implementation, just refer the previous video and go with these rules and implement some kind of identifier, check with that. That's it. Okay, and I hope you understand. So please subscribe on a Tech Guru channel. Okay, thank you all.